వాక్య ధ్యానంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచబడాలి. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచబడి ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? ఉండాలా లేదా? మనం 2026 అంటే ఎంత సంబరంగా, ఎంత సంతోషంగా కదా. ఒకరిని చూస్తే ఒకరిని అసలు ఎవరి వైపు చూడాలా అన్నట్టుగా చక్కగా దేవుడు మనకు ఒక ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిచ్చి చక్కగా ఈ 2026 సంవత్సరంలో మనం ఏం చేసాం? ప్రవేశించాం. ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ దేశమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేశమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దాన్ని లక్ష్య పెడుతున్నాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడంట ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడంట. ఎందుకని దేవుడు ఆ దేశాన్ని లక్ష్య పెడుతున్నారు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకు దేవుడు ఆ దేశాన్ని లక్ష్య పెడుతున్నాడు అంటే, ఆ దేశం అంట తన ప్రజలకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ దేశాన్ని ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? తన బిడ్డలకి ఇవ్వాలి. మనము ఏదైనా ఒక స్థలాన్ని చూస్తాం, దాన్ని లక్ష్య పెట్టిన తర్వాతే కదా దాన్ని కొని మన పిల్లలకి బాగుంటుంది. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆ దేశాన్ని అంట దేవుడు లక్ష్య పెట్టాడు. ఆ లక్ష్య పెట్టినటువంటి దేశాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన పిల్లలకి దేవుడు ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఆ దేశమునే దేవుడు లక్ష్య పెట్టాడు అంటే, దేవుని పోలికలో ఉన్న, దేవుని స్వరూపముగా ఉన్న మనల్ని దేవుడు లక్ష్య పెడతాడు లేదా? చూస్తాడా లేదా? అందరిని చూడటం వేరు, మన పిల్లల్ని చూడటం వేరు. అవునా కదా? అందరి మీద ఉండే ప్రేమ వేరు, మన పిల్లల మీద ఉండే. అట్లాగే దేవుడు సృష్టి యావత్తు కూడా ఆయనే కలుగు చేశాడు. అయితే వాటి మీద ఉండే ప్రేమ వేరు, తన పోలికలో చేయబడిన తన బిడ్డల మీద ఉండే ఆ ప్రేమ వేరు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ప్రేమ మన మీద నిలుసునుగాక. ఈ సంవత్సరం దేవుని యొక్క కృప మన మీదకు దేవుడు అనుగ్రహించునుగాక. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద, ఎల్లప్పుడూనా అప్పుడప్పుడా? అది ఎప్పుడు ఉండాలి దేవుని కృప. అంతే కదా. ఇప్పుడు భార్య మీదకి భర్త మీదకి భార్య కనుదృష్టి, భార్య మీదకి భర్త కనుదృష్టి, భర్త యొక్క కనుదృష్టి భార్య మీదకి ఉంటే వారి జీవితాలు బాగుంటాయి. కొన్నిసార్లు దృష్టి ఉంటుంది, కానీ ఆ దృష్టి కొన్ని అనుమానాలకి, కొన్ని అభ్యంతరాలకి దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు దృష్టి అనేటువంటి దానిలో మనం చూస్తే, దావీదు మీద సౌలు విషపు చూపు, మనుషులు చూపించే చూపు వేరుగా ఉంటుంది కదా. వాళ్ళ చూపు మనం తిన్నా ఓర్చుకోలేరు, మనం కట్టుకున్నా ఓర్చుకోలేరు, మనం ఏదైనా కాస్త అభివృద్ధిలోకి వెళ్ళినా ఓర్చుకోలేరు.
అదే దేవుని కనుదృష్టి అయితే నువ్వు ఇంకా బహుగా అది ఇష్టంగా ఉంటుంది. అది మనుషుల దృష్టికి దేవుని దృష్టికి. కొన్నిసార్లు మనుషులు నువ్వు మంచిగా అలంకరించుకుని వెళుతుంటే ఏం చేస్తారు, ఇది ఎదురొచ్చింది, దాని కళ్ళలో పడ్డాను, ఈ రోజంతా నాకు తలనొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు అంటారు. అంటే మనుషుని యొక్క దృష్టి చాలా ప్రమాదకరం. అదే దేవుని యొక్క దృష్టి అయితే ఆ దీనిలో ఎడల దేవుడు ఆ దయ చూపించే కృప చూపించే ఆ దృష్టి అది. అందుకే దేవుడు ఆ కృప, ఆ దృష్టి వారిని ఏం చేస్తుందంటే వారి బాధల నుండి, వారి కష్టాల నుండి, వారి ఇబ్బందుల నుండి దేవుడు విడుదల ఇస్తాడు. అంటే వీరి కష్టాలు ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, వారి అప్పులలో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, వారి ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, వారి శత్రువుల మధ్య నలిగిపోతున్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు చూసేది వేరు, మనుషులు చూసేది వేరు. మనుషులు ఏం చేస్తారు, ఇవి ఎంత నగలేసుకుంది, ఇవి ఎంత విలువైన బట్టలు కట్టుకుంది, ఇవి ఎంత సంపాదించింది, ఎంత బాగుపడింది, ఇది చూస్తారు, అంతే కదా. అది దేవుడైతే మన పేదరికాలు, మన కన్నీరు, మన వ్యాధులు, మన ఆకలి దప్పిలు ఎవరు చూస్తారు? ఇవన్నీ హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన రక్షకునటువంటి యేసుక్రీస్తు మనలను, మన కుటుంబాలను ఈ సంవత్సరము ఆయన ఒక కనుదృష్టి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశ కాండంలో మనం చెప్తున్న మాటను చూస్తే, అది ఆకాశ జలములను త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు నది దాటి స్వాధీనపరచుటకు వెలుచున్నటువంటి దేశము కానాను దేశం. మరి ఈ సంవత్సరం 2025 దాటి మనం వెళుతున్న దేశం ఏదంటే 2026వ సంవత్సరం కదా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి, ఇప్పుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి, ఆయన లక్ష్య పెట్టాలి, ఆయన మనకు అన్ని విధాల దేవుడి సహాయమును మనకు చేయాలి. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు నది దాటి స్వాధీనపరచుటకు వెళుతున్నటువంటి దేశము కానాను దేశమైతే, మనము వెళుతున్న దేశం ఏదంటే 2026. ఇది మనకు సాదృశ్యముగా మనకు కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలోని 12 నెలలు 52 వారాలు 365 రోజులు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల దేవుడు మనను ఆయన దయగలిగిన చూపులతో చూస్తే మనకు మంచి జరుగుద్ది, అంతే కదా. మనుషులు చూస్తే మనకు అనారోగ్యాలు, అనర్థకాలు వస్తాయి. అదే దేవుడు చూస్తే దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంటుంది. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే, కనాను దేశంలో ఏముండే అంటాడు, కొండలు, లోయలు ఉన్నవి. కొండలు అనగా సుఖం, లోయలు అనగా దుఃఖం. ఈ 2026 సంవత్సరము మన జీవితాల్లో సుఖ దుఃఖాలు కలిగినటువంటి సంవత్సరంగా ఉంది. ఇది ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమైనా, దేవుడు దృష్టి ఉంచుతున్న, లక్ష్య పెడుతున్నటువంటి దేశమైనా, ఆ దేశం యొక్క స్థితిగతులు ఏంటి అంటే, అది కొండలు, లోయలు కలిగిన దేశం. కొండలు అంటే ఆశీర్వాదం, లోయలంటే దుఃఖము, బాధలు, ఇవన్నీ ఉన్నాయి. మనం సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసిన దేవుడు ఆ పరిస్థితులు చెబుతున్నాడు. కొండలు ఉన్నాయ్యా, లోయలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరము ఒకవేళ ఆశీర్వాదాలు రావచ్చు, ఒకవేళ కష్టాలు కూడా, కన్నీరు కూడా రావచ్చు. అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే, దాని మీద దృష్టి ఉంచినట్లుగా ఈ 2026 అంతా నీకు ఆశీర్వాదాలు వచ్చినా, దుఃఖం వచ్చినా, దేవుని కనుదృష్టి నీ మీద నుండి తొలగిపోకున్నట్లు జాగ్రత్తగా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి.
దేవుని యొక్క పిల్లలుగా ఆయన దృష్టి మన మీద ఉన్నట్లుగా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే, మనం చేసే తప్పిదాలు మనుషులు చూస్తే ఏదైనా నాకు అవమానం ఇబ్బందిగా ఉంటుందేమోనని మనుషులు చూడుకోకుండా జాగ్రత్త పడుతున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడే అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకంటాడు, ఈ విషయంలో ఆశ, ఈ విషయంలో నీవు ఏమైపోయావు, మతి చెడిపోయింది నీకు. దేవుడు చూస్తున్నాడు అనే విషయాల్లో నువ్వు మతి చెడిపోయింది. మనుషులు చూస్తారని భయపడుతున్నావు తప్ప, దేవుడు చూస్తే దేవుని యొక్క కృప నుండి, దేవుని ఆశీర్వాదాల నుండి, దేవుని యొక్క దీవెనల నుండి నేను తప్పిపోతానేమనే విషయాన్ని మర్చిపోతున్నావు. చాలాసార్లు మన జీవితాల్లో మనుషులకు భయపడుతున్నావు, కానీ కృప చూపించే దేవునికి, చూస్తున్న దేవునికి భయపట్ల. మనం ఏం చేస్తున్నామంటే, లెక్క అప్పగించే దేవునికి, జీతం ఇచ్చే దేవునికి భయపడలేదు. ఈ లోకములో నిన్ను చూసి ఓర్చుకోలేని ఈ మనుషులు చూసి భయపడుతున్నాం. అందుకే ఈ సంవత్సరం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అందుకు మనం ఏం చేయాలి, చూస్తున్నటువంటి దేవునికి నేను దేవుని బిడ్డగా ఉన్నానా లేదా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నానా, నేను ఆయనతో కలిసి నా ప్రయాణం ఉన్నదా, లేక ఆయనను విడిచిపెట్టి శరీరానుసారంగా నా యొక్క ప్రయాణము ఉందా. జాగ్రత్తగా మనం ఎవరు చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు, మనం చూడాలి. నేను కూడా నా దృష్టి లోకం మీదకి వెళ్ళిందా, దేవుని మీద ఉందా, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే చూసుకుంటూ ఉన్నావో, దేవుని యొక్క కన్ను దృష్టి నిన్ను దాటిపోయేది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 11వ వచనంలో మనం చదివితే, మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెలుసున్న దేశము కొండలు లోయలు గల దేశము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో రాబో సుఖ దుఃఖాలలో దేవుని యొక్క కనుదృష్టిని మీద ఉంటేనే ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం నీకు, నీ పిల్లలకు, నీ ఉద్యోగములకు, నీ వ్యాపారములకు, నీ ప్రయాణములకు, నీ కలిగిన వ్యవసాయాలకు అన్నిటికీ క్షేమాన్ని కలిగిస్తుంటుంది. లేకపోతే మనకు క్షేమం అనేది మనకు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. అందుకంటాడు, దేవుని యొక్క దృష్టి అంట నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఉంటుంది. అందరి మీద ఉంటుంది. నీతిమంతులను దీవిస్తాడు, అనీతిమంతులను శిక్షిస్తాడంట. చూస్తేనే కదా శిక్ష వచ్చేది, ఆశీర్వాదం అనేది వచ్చేది. అందుకే దేవుడు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. జాగ్రత్త. ఆఖరి యొక్క వేదన చూశాడు, తన కుమారుడు యొక్క బాధను చూశాడు, ప్రాణాపాయ పరిస్థితులు చూశాడు, తన అవసరతలను దేవుడు తీర్చాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ అవసరతలు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన, బాధ నీకు తెలుసు. ఉద్యోగం లేక బాధపడుతున్నావా, గర్భఫలము లేక బాధపడుతున్నావా, గృహం లేక బాధపడుతున్నావా, ఆరోగ్యం లేక బాధపడుతున్నావా, భర్త మాట వెనుక, పిల్లల మాట వెనుక, కుటుంబ పరిస్థితులు బాగా బాధపడుతున్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి తప్పకుండా సహాయమును అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా నీ యొక్క విశ్వాసతను, నీ భక్తిని కానీ జాగ్రత్తగా నీవు చూసుకుంటావో, దేవుడు నిన్ను ఎనలేని గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నిన్ను దీవిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ 2026 సంవత్సరము నీ జీవితంలో ఒక శుభ సంవత్సరముగా అది ఉండాలి. అది ఒక శుభ సంవత్సరముగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి. ఇర్మీయా గ్రంథంలో చెబుతాడు, 24వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ మీద దేవుడు దృష్టి నిలుపుతాడంట. మళ్ళా తిరిగి దేవుడు నిన్ను ఆ దేవుడు ప్రేమిస్తున్న ఆ వాగ్దాన దేశంలో దేవుడు తీసుకొస్తాడట. అక్కడ నువ్వు పడిపోకుండా దేవుడు కడతాడట. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నిన్ను కట్టాలి. ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి. ఈ సంవత్సరం నీ జీవితమును ఒక గొప్పగా దేవుడు చేయాలి. అలా చేయాలి అంటే
మనం ఏం చేయాలి? తిరిగి మరలా మనము దేవుడు దృష్టిస్తున్నటువంటి ఆ సంవత్సరములో మనము భయముతోనో, భక్తితోనో, విశ్వాసముతోనో, ప్రార్థన జీవితంతోనో దేవుడు నాకు సహాయమునో చేస్తాడు. లోయలైనా దాటిస్తాడు, కొండలైనా ఎక్కిస్తాడు. ఏ ఆటంకమైన నా దేవుడు నేను పడిపోకుండా, జారిపోకుండా నా ప్రభు నన్ను నిలబెడతాడు. ఈ విశ్వాసం ఉంటే చాలండి. నీవెన్ని విధాలైన దేవుని కృపలో ఆ ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హత కలిగిన వారుగా దేవుడు మనందరిని దేవుడు దీవిస్తాడు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరమును దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండినట్లుగా, నీ పిల్లల మీద ఉండినట్లుగా మనం సిద్ధపడదాం. ఈ సంవత్సరమును కొండలైనా, లోయలైనా, ఎత్తైన, పల్లమైన, ఏ బాధలైనా, ఏ సమస్యలైనా దేవుడు నీకు తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి దేవుడు నిన్ను దాటించునుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటే నీకు ఈ సంవత్సరంలో క్రింది యొక్క మేలులు లేక ఆశీర్వాదాలన్నీ మన మీదకు వస్తాయి. ఏంటి అంటే, దేవుని కనుదృష్టి వలన కలిగేటువంటి మేలులు ఏంటంటే, ఒకటి ఏంటంటే, దేవుని యొక్క కనుదృష్టి నీకు కృపలను ఇస్తుంటుంది. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి మనకేమిస్తుందంటే, దేవుని యొక్క కృపలను తెచ్చిపెడుతుంది. దేవుని యొక్క కృపలను మనకు తెచ్చిపెడుతుంది. ఏంటి ఆయన కృప అంటే, కీర్తన గ్రంథము 33వ కీర్తన 19వ వాక్యం చదువుదాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కృప కొరకు భయం ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టే అప్పుడు దేవుని కృపని మీదకు వస్తుంది. కనిపెట్టుకుందాం. ఇప్పుడు 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఏం చేస్తున్నాడు? దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డకు అందరూ నీళ్ళలోకి వెళ్ళి బాగుపడుతుండే, అంతేనా, ఈయన ఒడ్డు నుండే బాగుపడిపోయాడు, నీళ్ళలోకి వెళ్ళకుండా. దేవుని కృప ఉంటే ఎక్కడ ఉండో బాగుపడిపోతావు. అర్థమవుతుందని నేను చెప్పేది. తల మీద నూనెకు పోయే అవసరంలా, ఊరిని చేసిన బాగుపడిపోతాం. విశ్వాసం. అయ్యగారు ఏంటి నూనె వేసి ప్రార్థన చేయడం అంటే విశ్వాసం అంతే. నూనె మీద కంటే కూడా దేవుని మీద, ఆ బెతస్తా ఆ కోనీటి కంటే కూడా దేవుని మీద. ఈరోజు నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే దేవుడి కార్యాలన్నీ నీవే, నీ పిల్లలవే, నీ కుటుంబానివే. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మనకు ఒక విశ్వాసత కావాలి. ఈ విశ్వాసత అనేటువంటి దానిలో మనం అనేక కోణాల్లో మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు. అంటే ఇప్పుడు దేవుని దృష్టి నీ మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? భయము, భక్తి ఉండాలి మనకి. ఆయన చూస్తున్నాడే, నేను ఆయనకు విరోధముగా ఉంటే నాకు దేవుని దయ, దేవుని ప్రాప్తి, దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎలా దేవుడు నాకు సహాయమును చేస్తాడు? మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది. అలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏం చేస్తారో తెలుసండి? దేవుని కొరకాళ్ళు కనిపెట్టుకుంటారు. నా దేవుడు దాటిపోయేవాడే కాదు. దాటిపోడు. నీ కన్నీటిని దాటిపోడు, నీ కష్టాలు దాటిపోడు, నీకు వచ్చిన ఆటంకాలను నీ ముందు పెట్టేసి నువ్వు భయపడుతుంటే దాటిపోడు. దేవుడు ముందుండి నీ భయానికి కారణమైనటువంటి అది తుఫానైనా, అలలైన, నదైనా, సముద్రమైన, లోయలైన ఏదైనా దేవుడు నిన్ను ఎత్తుకుని దాటిస్తాడు. దేవుడిని ఎత్తుకుని దాటిస్తాడు. ఆయన ఎత్తుకుని దాటిస్తేనే ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు నువ్వు కాస్త తింటావు, కాస్త బట్టలు కట్టుకుంటావు, నా పిల్లలు అనుకుంటున్నవే వాళ్ళకి కాస్త సేవ చేసి పెడతావు. ఆయన దయ లేకపోతే నువ్వేమీ చేయలేవు, ఏమీ చేయలేవండి. అందుకే ప్రతి ఒక్కరము మన ప్రాణమునకు జీవానికి మూలమైన దేవుని స్తుతించండి, భయము, భక్తి కలిగి ఉండండి. ఈనాటి స్థితి నాకు దేవుడిచ్చిందని విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు ఎన్నడూ ఎవ్వరికి అయినా అపకారము చేయవాడు కాదు.
ఆయన ప్రతి ఒక్కరికి ఉపకారమును చేస్తాడు. అందంగా ఉన్న వారికే వివాహాలు కాదు, నల్లగా పొళ్ళేసుకుండా చొలుగారుతుండ ఆయన కూడా వాళ్ళకి తగ్గ భర్తల్ని ఇస్తాడండి. పుట్టించిన వాడు ప్రతి ఒక్కరికి దేవుడు సహాయాన్ని దేవుడు ఇస్తాడు. నాకు కాబట్టి పెళ్ళయింది అంటాకి వీలు లేదు. ఎవరికైనా అవుదా లేదా? గుంటోళ్ళకి అవ్వట్లేదా? గుడ్డి వాళ్ళకి అవ్వట్లేదా? అటు చూస్తారేంటి అవుతుందని చెప్పడానికి ఏమైంది? అవుతుందా లేదా? అవుతుందండి. ప్రతి వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. కొంతమందికి అందంగా ఉండ పెళ్ళి అవ్వట్లా, అలా కుదరట్లా. కొంతమంది అందం లేకపోయినా త్వరగా కుదిరిపోతుంది. ఇవన్నీ మనకు తెలుసుగా, నేను చెప్పేది ఏముంది. కనుక మనకి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే ఏమవుతుందండి? ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థతలు, ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తాయి. రెండవది ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి మనలను మరణముల నుండి, బాధల నుండి దేవుడు మనల్ని తప్పించాలి. ఈ 2026 సంవత్సరము మరణముల నుండి, వ్యాధులు, బాధల నుండి దేవుడు మనలను తప్పించాలి. కీర్తన గ్రంథము 33వ కీర్తన 18-19 వచ్చిన చదువుదాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కాపాడుటకును యెహోవా కనుదృష్టి ఆయనను భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే మన ప్రాణమును దేవుడు తప్పిస్తాడు అని ఎప్పుడైతే మనం గ్రహించి ఆయన మీద నమ్మిక ఉంచుతామో, దేవుడు ఏం చేస్తాడంట? తన యందు భయభక్తులు గల వారి మీద దేవుని యొక్క దృష్టి ఉంచి ఆయన ఏం చేస్తాడంట? ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన కృప నిలిసే ఉంటుందంట. ఎప్పుడు దాటిపోడు. వాడి మరణానికి అప్పగించడు, కష్టాలకు అప్పగించడు, కన్నీటికి అప్పగించడు, భయాలకు అప్పగించడు. దేవుడు ఎప్పుడు వారికి సహాయమును దయచేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎందుకని అనేది మనం చూసినట్లయితే అనేక సార్లు మనకు అనేకమైన ప్రమాదాలు మన మీదకి వస్తాయి. మనం భయపడిపోతాం. ఈ యొక్క మరణ అపాయమైనటువంటి పరిస్థితిలో నేనేమైపోతాను, ఒకవేళ నేనేమైనా అయిపోతే నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా పరిస్థితి ఏంటి? భయం కదూ, ఎంత భయం. మనం ప్రేమిస్తున్న పిల్లలు ఏమైపోతారు, భయం. పరిస్థితి చూస్తేనేమో ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది. ఈ పిల్లలు విడిచిపెడితే నా పిల్లలకి ఎవరు తోడు, నా పిల్లలకి ఎవరు సహాయమును చేస్తారు? ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి అలజడిలో, ఒక ప్రమాదకరమైనటువంటి భయములో మన జీవితాలు ఉంచబడుతుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మరణము నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? మనలను తప్పకుండా తప్పిస్తానంటున్నాడు. అందుకే ఆయన దృష్టి మన మీద ఉండాలి. మరణమును తప్పించబడాలి, కష్టాలను తప్పించబడాలి, ఇరుకు ఇబ్బందుల నుంచి మనం ఏం చేయాలి? తప్పించబడాలి. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని మనం స్తుతించుదాం. హల్లెలూయా. ఆయనందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన కృప కొరకు మనం ఏం చేద్దాం? కనిపెట్టుకుని ఉందాం. మూడవదిగా మనం చూస్తే ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క కనుదృష్టి నీకు కాపుదలను అనుగ్రహిస్తుంది. ఈ 2026 సంవత్సరం దేవుని యొక్క కనుదృష్టి మనకేమిస్తుంది? మంచి కాపుదలు వేస్తూ ఉందన్నమాట. సామెత గ్రంథము 22వ అధ్యాయము 12 వచనం చదువుదాం. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. హల్లెలూయా. దేవుని యొక్క కనుసూపులు అంటే ఎవరిని కాపాడితే? నువ్వు అనుకుంటావు ఆ జ్ఞానం కలిగినోడు ఎట్టో కొట్ట బతుకుతాడు గయ్యా అని కాపాడేది ఏముంది? అటు చూసిరారంటే కాల్సి వస్తాడు కదా. ఈ జ్ఞానం లేనోడు కదా కాపుతాలు కావాల్సింది, ఈ దిక్కు లేనోడు కదా కాపుతాలు ఇవ్వాల్సింది, ఈ దరిద్రుడు కదా కాపుతాలు ఇవ్వాల్సింది, ఏమీ లేనటువంటి ఈ నీచుడు కదా దేవుడు కాపుతాలను ఇవ్వాల్సింది. ఏంటయ్యా, జ్ఞానులకే నీవు కాపుతాలు ఇస్తే మరి మా సంగతి ఏంటి? ఈ వెర్రివారి సంగతి ఏంటి? ఈ పిచ్చివాళ్ళ సంగతి ఏంటి? మంచి మర్యాద తినేటువంటి మా పరిస్థితులు ఏంటి అని మనం చాలాసార్లు అనుకుంటున్నాం.
చాలాసార్లు మనం అనుకుంటున్నాం, మీకు వాక్యం నేర్పిస్తున్నాను, నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని చక్కగా మీ మనసులోకి చేర్చుకోండి. వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యము మీ బాధలలో మీకు నెమ్మదని. హల్లెలూయా. వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది, వాక్యము బాధల్లో మనకేమిస్తుంది? ఖచ్చితంగా నెమ్మదినిస్తుంది. అందుకే వాక్యాన్ని వినండి, వాక్యము చదవండి, వాక్యాన్ని అనుసరించండి, వాక్యాన్ని ప్రేమించండి. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క కనుదృష్టి నీకు కాపుదలు ఇస్తుంది. ఎవరికి కాపుదలు ఇస్తుంది? జ్ఞానము కలిగినటువంటి వారికి కాపుదలు ఇస్తుంది. ఏంటి జ్ఞానము? మనం అనవచ్చు, జ్ఞానులు అంటే తప్పును ఒప్పు చేసేవారు, ఒప్పుని తప్పు చేసేవారు జ్ఞానులు అంటాం. వాడు ఎట్టగొట్ట అబద్ధాలాడు, మోసాలు చేసి ఎట్లగొట్ట వాడు ఎవరికి దొరకకుండా బ్రతుకుతున్నాడండి. వీడు ఎంత జ్ఞానము కలిగిన వాడండి, వీడు ఏ పని చేయకుండా చక్కగా బతికిపోతున్నాడు. వీళ్ళు మనం ఏమనుకుంటాం? జ్ఞానులు అంటాం. కానీ నేను చెప్పేటువంటిది అది కాదు, ఆ జ్ఞానం కాదు. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి విలువైన మాట ఏమిటంటే, నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏం చేయాలో నీకు అర్థం కానప్పుడు, నా దేవుడు నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాడు అని నువ్వు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వస్తావో అదే జ్ఞానము. ఆ జ్ఞానము కలిగి నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు. ఇది జ్ఞానం. దేవుని సన్నిధికి రావటం జ్ఞానం. నీ భారాలు, నీ కష్టాలు, నీ కన్నీరు ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించడం, ప్రార్థన చేయటం జ్ఞానం. అలాగనే నీకున్నటువంటి ఏ ఆర్థిక ఇబ్బందులైనా నా దేవుడు నాకు సహాయమును చేస్తాడని నిగ్రహ శక్తితో, నిబ్బరముగా, ధైర్యముగా దేవుని పాదాల దగ్గర ఉంటావు, అదే జ్ఞానం. అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అర్థమైంది కదా నేను చెప్పిన జ్ఞానం. కనుక తప్పుని ఒప్పో, లేకపోతే చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఏదో తెలివితేటలతో బ్రతికేవాళ్ళు వాళ్ళు కాదు. వారి లోకంలో జ్ఞానవంతులు, అది వేరు. కానీ దేవుని బిడ్డలు ఎవరిని కాపాడుతారు అంటున్నాడంటే, ఎవరైతే దేవుని దగ్గర కృప దొరుకుతుందని, దేవుడు నాకు సహాయమును చేస్తారని ఎవరైతే నిలబడతారో, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆయన నిలబెడతాడు, నన్ను కడతాడు, నా దేవుడు నా పిల్లల సహాయమును చేస్తారని నమ్ముతూ ఎవరైతే విశ్వాసతలో నీతిగా, భక్తిగా, యథార్థముగా బ్రతుకుతున్నారో ఖచ్చితంగా దేవుడు వారికి సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా. ఈ జ్ఞానము ఎవరికుందో తెలుసా? అన్నీ పోగొట్టుకొని అత్తతో కలిసి వెళ్తుందే ఆమెకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే ఆమెను ఏం చేసింది? ఆమెకున్నటువంటి బాధల నుండి, పేదరికం నుండి, ఒంటరితనం నుండి అన్నిటిని తప్పించి దేవుడు ఆమెను గొప్పవానిగా దేవుడు ఆస్వాదించాడు. అదే జ్ఞానం. దేవుడు ఆయన వస్త్రం చెంగును ముడితే బాగుపడతాననేటువంటి జ్ఞానం వచ్చింది కదా. లోకమంతా తిరిగింది, ఎక్కడ నాకు బాగులేదు, కానీ ఎక్కడ స్వస్థత ఉందని తెలుసుకుంది. అదే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన వారు దేవుడు ఏం చేస్తానన్నాడు? కాపాడుతాడు. ఈ సంవత్సరం అటు జ్ఞానము, అజ్ఞానులుగా కాకుండా జ్ఞానము కలిగి నడుచుకోండి. దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని, ఘనతను, స్వస్థతలను దేవుడు ఖచ్చితంగా మీకు, మీ పిల్లలకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 2 3 చెప్పాలి. మంచానికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 3 4 2? అబ్బా, లెక్కేశారు అసలు మీరు, కోళ్ళు ఎన్ని ఉన్నాయో. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, కీర్తనకారుడు చెబుతాడు 17వ కీర్తన 8-9 వచనంలో, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపమును కాపాడునట్లు నన్ను కాపాడము, నన్ను లయపరచగోరు దుష్టులను పడగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల క్రింద నన్ను చేర్చుము. చూసారా, ఈ సంవత్సరం నిన్ను పడగొట్టాలనో ఏదో ఒక విధంగా నీకు నష్టాన్ని కలుగుచాను. మనం అనుకుంటాం ఈ సంవత్సరం అపోసపో తెలియకోకుండా కొత్త బట్టలు కొనుక్కుని, పప్పులు వండుకొని,
అబ్బా ఈ సంవత్సరం ఎంత బాగుందో అని పెద్ద లైటింగ్లు పెట్టేసుకుని మనం అన్నీ చేసేసుకుని ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకుంటున్నావు, కానీ నేను పడగొట్టే శత్రువు ఉంటాడు. నీ లైటింగ్ తీసేసి చీకటి చేయాలని ఉంటాడు. నువ్వు కట్టుకునే కొత్త బట్టలన్నీ తీసేసి చిరిగిపోయిన 2 అతుకులు చీర కట్టుకోవాలని నీ వైపు చూసేవాళ్ళు ఉంటారా లేరా? ఇప్పుడు వీళ్ళ చేతులు నువ్వు పడకుండా ఉండాలంటే ఎవరు కాపాడాలి? హల్లెలూయా. ఈ సంవత్సరం నాయన నా మీద శత్రువులు ఉన్నారు, నేను కట్టుకున్నా తింటున్నా నేను ఏదైనా చేసుకున్నా ఓర్చుకోలేని వారు ఉన్నారయ్యా. ఏం చేయాలి? నీవు నన్ను కాపాడు నాయన. వారి చేతిలో చెక్కకుండా నీవు నన్ను రెక్కల కింద నాకేం చేయాలి? అందుకే దావీదు రాజు లాంటి వాడు ఎక్కడికి వచ్చాడు? మనం రాజులవా? మరి ఏంటి రాజుల్లాగా చూస్తారు? ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? అంతే, రాజులైనా బికారులైనా ఎవరైనా ఎక్కడికి రావాలి? అంతేనండి, ఎవరైనా ఆయన దగ్గర రావాల్సిందేనండి. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరే ఆశ్రయం, ఆయన దగ్గరే కాపుదల. నువ్వు తల తన్నేటువంటి వాడు అయినా నీ మీద ఇంకొకటి తన్నేవాడు ఉంటాడు కదా. కనుక నువ్వేం చేయాలి? వాడు వచ్చి తనకు మునిపే నేను అందరిని తంతున్నాను అనుకోక మునిపే నిన్ను దేవుని దగ్గర నిన్ను కాపాడటానికి ఆయన రెక్కలు ఏం చేసే ఆయన చాపే ఉంచాడు. ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకు వస్తారో దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయాన్ని కలుగు చేస్తాడు. అందుకే దావీదు నా దాగు చోటు నీవే. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు ఒక చక్కటి దాగుచోటుగా ఉండాలి. ప్రమాదాలు వస్తాయనే కదా దీని భావం, కష్టాలు వస్తాయనే కదా భావం, లోయలు ఉన్నాయనే కదా భావం. ఇలాంటి ప్రమాదాలు కష్టాలు నీ మీదకు వస్తున్నప్పుడు నిన్ను కాపాడటానికి, నిన్ను ఆదరించడానికి, రక్షించటానికి ఒక ఇమ్మానుయేలుగా ప్రభు ఈ లోకంలోకి వచ్చేసాడు. దిక్కులేనివాడు కాదు, అనాదివి కాదు. భయపడవద్దు, ఎవ్వరిని చూసి భయపడవద్దు, దేనికి తల ఉంచొద్దు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఎక్కలేని ఆయన ఎప్పుడు ఎక్కిస్తాడో, ఎప్పుడు బలపరుస్తాడో. భర్త ద్వారా ఒకవేళ నీకు ఆశీర్వాదం లేదేమో, నీకు కుటుంబానికి ఆశీర్వాదం లేదేమో, నీ పిల్లల ద్వారా రావచ్చేమో. ఎవరు తెలుసండి ఇవన్నీ? ఎవరు తెలుసు? అందుకే నువ్వు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా. ఆ గొప్ప మేలు ఎవరి నుండి నాకు ఇస్తావు నాకు తెలియదు. అందుకొరకు ఆ మేలునిచ్చే దేవుని పాదాలను విడిచిపెట్టుకోకుండా నేను భర్త వైపు చూశాను, నాకు సహాయం దొరకలేదు. నా తల్లిదండ్రుల వైపు చూశాను, నాకు సహాయం దొరకలేదు. నా అన్నదమ్ముల వైపు చూశాను, నాకు సహాయం దొరకలేదు. ఈ లోకంలో నా స్నేహితులను అందరినీ చూశాను, ఎవరి నుండి సహాయమో దొరకలేదు. నా దేవుడి వైపు నేను చూస్తున్నాను. ఆయన ఆకాశముల నుండి ఆయన సహాయాన్ని నాకు పంపిస్తాడు. అందుకంటాడు, నేను ఎటు చూసినా నాకు సహాయము కనుసూపు మేరలో నాకు ఎక్కడ కనిపించలేదు, కానీ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే ఆ సహాయం కలుగుతుంది. ఈ సంవత్సరం దేవుని వలన నీకు సహాయం, దేవుని వలన కాపుదల, దేవుని వలన రక్షణ, దేవుని వలన పోషణ, దేవుని వలన నీ యొక్క లోయలు కష్టాలు అన్నీ దాటిపోవటం. అంత బలవంతుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్ముకోండి. ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపరచబడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము 4వదిగా చూసినట్లయితే దేవుని యొక్క కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. అది 4వ మాట. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరిని బలపరచటానికి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన ఎడల. ఇప్పుడు నువ్వు దేవుని ఎడల యథార్థంగా ఉండాలా? దేవుని యొక్క కనుదృష్టి నిన్ను బలపరచాలంటే నీకేముండాలి? దేవుని ఎడల యథార్థత ఉండాలి. మనలో అన్నీ పెట్టేసుకుని పైకి మనం అలా మాట్లాడితే అది యథార్థత అంటారా? వాస్తవం అంటారా? అందుకే నీ జీవితంలో నువ్వేం చేయాలంటే మనుషుల దగ్గర ఎలాగన్నా ఉండు, దేవుని దగ్గరకు వచ్చేసరికి యథార్థత కలిగి ఉండాలి. హల్లెలూయా.
ఆ యథార్థత అనేటువంటిది నీ జీవితం నీకు ఏం చేస్తుందంటే, దేవుడు నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన బలం తగులుద్ది, ఆయన కృప నిన్ను నిలబెడుతుంది, ఆయన బలము నిన్ను కాపాడుతుంది. ఆయన బలం మళ్ళా తిరిగి నీ యొక్క జీవితంలో నీకేం కావాలో అవన్నీ సహాయమును దయచేస్తుంది. అందుకే ఆ బలము ఆ యొక్క కనుదృష్టి ద్వారానే వస్తుంది. ఆ బలము అనేటువంటిది దేవుని యొక్క కనుదృష్టి ద్వారానే మనకు కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా నీవు కృంగిపోతున్నా, ఓడిపోయే పరిస్థితులున్నా, నలిగిపోతున్నా, లేకపోతే చాలాసార్లు ఓడిపోయినా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఓడిపోవచ్చు, ఓటమి రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, కానీ దేవుడు నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. ఎందుకనంటే ఆయన బలము ఎప్పుడు నీకు సహాయమును చేస్తుంది. అందుకే ఆయన బలము ఆయన బిడ్డలకు ఉంది కాబట్టి సింహాను నోరు తెరవలేదు, అగ్ని వారిని కాల్చలేదు, అధికారులు వారు శిక్షించినప్పుడు కూడా ఏ ప్రాణపై వారి మీదకి రాలేదు. అంతగా దేవుని యొక్క బలము మనలను కాపాడుతుంది. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే బలపరిచేవాని యందు మన దృష్టి నిలుపుదాం. ఎవరి యందు? మనల్ని బలపరిచేవాని యందు దృష్టి నిలుపుదాం. నిన్ను పోషించేవాని యందు దృష్టి నిలుపుదాం. నీ కన్నీరు తుడిసేవాని యందు దృష్టి నిలుపుదాం. నిత్యము నీకు ఆయన కొనుకొక నిద్రపోక నిన్ను నిత్యము కాపాడే దేవుని యందే మన దృష్టి నిలుపుదాం. పేదరికాలు వచ్చినాయి, నా దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మిక ఉంది. కాకుల ద్వారా దేవుడు వారికి ఆహారం పంపిస్తాడు. మనకు దేవుడు బలం. శత్రువులు తరుముస్తున్నారు, మన జీవితాలు అలసిపోతున్నాం, నిరసించిపోతున్నాం, ఇక నేను బ్రతకటం ఎందుకు అనేటువంటి పరిస్థితి ఉంది, చనిపోతే బాగుండు అనేటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. మనం చనిపోవటానికో ఏ కత్తినో రాయినో లేకపోతే ఆ ఉరినో లేకపోతే ఏదో మనం ఏర్పాట్లు మనం చేస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. లే, నువ్వు పైలే, నువ్వు భోజనం తిను, ఇది నీళ్లు త్రాగు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు. మళ్ళా తిరిగి నీవు నడవటానికి మళ్ళా నీకు ఒక ప్రయాణం ఇస్తాడు, నీకు ఒక బాధ్యతలు ఇస్తాడు, మళ్ళా నీకు ఒక సైన్యాన్ని ఇస్తాడు, నీకు ఒక సమాజాన్ని ఇస్తాడు, నీకు ఒక తోడ్పాట్లు ఉండేటువంటి వారిని దేవుడు సహాయమును చేస్తాడు. నీకు తెలుసా, నువ్వు కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నాకెవ్వరు లేని ఏడుస్తున్నావు, కానీ నీకు దేవుడు ఉన్నాడు. నేను విడువని దేవుడు, నేను ఎడబాయిని దేవుడు, ఒక తల్లిలాగా తండ్రిలాగా ఆదరించే దేవుడు నీకున్నాడని విషయం నువ్వు మర్చిపోయి ఏడుస్తున్నావు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు. అవసరమైతే పాస్టర్ గారు కూడా రాలేదని అంటావు. పాస్టర్ గారు వస్తే ఎంత, రాకపోతే ఎంత. మనకు దేవుడు కావాలి, దైవ సన్నిధి మనకు కావాలి. అలా మనం ఎప్పుడైతే నీ మనస్సును దేవుని మీద నిలుపుతున్నావో దేవుడు తప్పకుండా సహాయమును చేస్తాడు. అంతేగాని అయ్యగారు రాకపోతే ఎంత అన్నాడు కదా అని అయ్యగారిని వదిలిపెట్టేసి ఇంకొక అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నారు. నువ్వే చెప్పావు అయ్యగారు, నువ్వు రాకపోతే ఎంత అని. ఇవన్నీ మనం బుర్రలోకి వెళ్తాయి మీకు. నేను అనేది ఏంటంటే అయ్యగారి కంటే దేవుడు గొప్పోడని, అందుకు నేను చెప్పేది. అంతేగాని ఈ అయ్యగారిని పక్కన పడేసి ఇంకొక అయ్యగారిని పిలవమని కాదు. మీ ఇంట్లోకి ఈ 2026 అట్ట ఉండకుండా ఉండునుగాక. అలాంటి మనసు మీకు ఎవరికి లేకుండా ఉండునుగాక. హల్లెలూయా అంటారేంటండి? లేదు అయ్యగారండి, మాకు ఏ అయ్యగారైనా మాకు ఒకటేను, ఏ సంఘమైన మాకు ఒకటేను, ఎక్కడైతే దేవుడేగా అంటే అట్ట కుదురుద్ది. ఎవరి పిల్లలైనా ఒకటైనా, ఆయనకి 2 కన్నులాగా ఉన్నది, 2 చేతుల్లాగా ఉన్నది. మీ పిల్లలు మీ పిల్లలే కదా, అంతే కదండి. ఎవరు భర్త అయినా మా భర్తలకు ఎట్ట చూసుకుంటాం, మనకు ఒక భర్త ఉన్నాడు కదా. అంతేగాని అందరి భర్తలు మా భర్తలు అంటే కుదరదు కదా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? కుదరదండి. అందరి బైకులు నా బైకులే కదా, బైకే కదా అనుకుంటూ కుదరదు. నీకు ఒక బైకు, నీకు ఒక రిజిస్ట్రేషను అన్నీ ఉండేలేవా? అది నీది. అది కాకుండా ఇంకోటి తీసుకున్న దొంగోడివి, మంచోడు కాదు. అదే మరి చెప్పేది. మన దొంగోడు అవుతాం ఇంకో చర్చికి వెళ్తే. అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ 2026 అలాంటి వారుగా లేకుండా ఉండనుగాక. సరే, ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివండి. యెహోవా అను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుస్తున్నాను, ఎవడును దానిని మీదకి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని నేను. అంటే ఎవరైతే దేవుని యందు యథార్థత కలిగి ఉంటున్నారో దేవుడు వారిని కాపాడటానికి దేవుడు ఏం చేస్తున్నాడు?
వారి మీద దేవుడు దృష్టిని హల్లెలూయా దివారాత్రులు అంటండి ప్రతిరోజు దేవుడు సహాయం మనకు అందించడానికి ఆయన చిత్త మనసుతో ఉన్నాడు. ఈ 2026 ప్రతిరోజు నీకు ఆశీర్వాదకరముగా దేవుని కృపలో నీ కన్నీరు, నీ బాధలు, నీ కష్టాలన్నీ తొలగిపోయి గొప్ప సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండుగాక. హల్లెలూయా. సరిపెట్టేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు బట్టి నీకు చాలా వందనాలు ప్రభువా. మేమందరం ప్రభువా ఈ 2026 చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. 2025 కష్టాలు, బాధలు చాలా ఉన్నాయి, అయినా బ్రతికించవయ్యా. ఈ 2026లో అయ్యా ఈ కష్టాలు లేకుండా, ఈ బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరమైనా నేను ఒక ఆశీర్వాదకమైన జీవితం చూడాలని నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా పరిస్థితులు మారాలి, నా కన్నీరు ఉండటానికి వీలు లేదని అయ్యా భయములో అన్నిటిలో కూడా నిరీక్షణతో ప్రభువా నీ దగ్గరకు వచ్చి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీవే నా పిల్లలకి నైనా బలపరిచేవాడు గుండు నాయనా, కన్నీరు తుడిచేవాడు గుండు నాయనా, ప్రాణాలను కాపాడేవాడు గుండు నాయనా, వారిని పోషించేవాడు గుండు నాయనా. ఎవరి యొక్క విషచూపులు పడుతున్నా నా పిల్లలు ఎండిపోకుండా, ఇబ్బంది పడకుండా, వారు పతనములోకి వెళ్లకుండా, వారు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములు దయచేయండి. ఈ లోకమే దుర్భరమైనదయ్యా. ఒకరంటే ఒకరు పడినటువంటిది, ఒకరు మంచిగా ఉంటే ఒకరు ఓర్చుకునేటువంటిది అయ్యా. ఈ లోకములో నీ కాపుదల లేకపోతే మా బ్రతుకులేంటి, మా పరిస్థితులు ఏంటయ్యా. అందుకే మేమందరూ నీ పిల్లలకు ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.